బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు, చూసాం కదా ముఖ్యమంత్రి గారి ప్రకటన చూసాం. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రైతులకు ఈరోజు నేను ఇంతకుముందు అన్నట్టు సంక్రాంతి ముందే సర్కారు ఒక శుభవార్త చెప్పింది అనుకోవచ్చా? రైతులకు ఒక 12,000 రూపాయలు 14వ తేదీ నుంచి వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయని చెప్పేసి చెప్తున్న, సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? నిన్నటి నుంచి చూసాం, అంటే మొన్న ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే ఎదురుదాడికి మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మిత్రులకు అందరికీ, ఆచార్య గారికి, మా కైలాస్ నేత గారికి, రామ్మోహన్ గారికి, వీక్షకులకు శుభోదయం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చినటువంటి సందర్భంలో 15,000 రూపాయలు ఎకరానికి అప్పుడు ఇస్తున్నటువంటి రైతు బంధు కేవలం 10,000 ఉంది. చాలా మిస్యూజ్ అవుతా ఉంది. దీన్ని కట్టడి చేసి మేము 15,000 రూపాయలు ఇస్తాము, దానికి రైతు భరోసాని నామకరణం చేసి అప్పుడు గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. దాన్ని కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడికి వచ్చి ఎండాల్సి చేసి చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా కూడా చాలా గొప్పగా దీన్ని ప్రచారం చేసుకున్నటువంటి విషయం కూడా మనకు అందరికి కూడా తెలుసు. దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అన్ని జిల్లాలు తిరిగి 10-12 సార్లు కూర్చొని దాన్ని పూర్తిగా విశ్లేషించి మేము తీసుకొస్తామన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు ఒక రోజు ముందు మనకు పత్రికల్లో వచ్చినాయి. క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేస్తుంది ఏంటని తీరా చూసే వరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే 12,000 రూపాయలు ఉన్నదో ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసంగా అభివర్ణించే అవకాశం ఉంది. కారణం ఏంటంటే 15,000 ఇస్తామన్నప్పుడు మీరు దశల వరకు ఏం చెప్పలేదు. మొదటి సంవత్సరం 12,000, తర్వాత 12,500, 13,000, 14,000, 15,000. అదే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా మేము ఏం చెప్పినామంటే 10 నుంచి 12,000 చేస్తాం, ఎవ్రీ ఇయర్ 500 పెంచుకుంటూ పోతామని చెప్తే ప్రజలు మమ్మల్ని తిరస్కరించి మమ్మల్ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అంటే ఈ దశల వారి పెంపును ప్రజలు అంగీకరించలేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి దేవిప్రసాద్ గారు, మీరు ఇక్కడ సరే అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది కూడా ముఖ్యమంత్రి గారు వివరించారు. దాంతోపాటు మీరు చేయని పని, ఈ రోజు రైతులు ఏదైతే భూమి లేని రైతు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది కదా. ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా నేనేమంటున్నా, మంచిదే కదా. రైతు కూలీలకు ఇవ్వడం ఎవరు వద్దంటారు? కౌలు రైతులకు కూడా ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి గారు. అది కూడా ఇస్తే సంతోషమే, కానీ వాటి మీద ఏ నిర్ణయాలు జరగలేదు కదా. ఈ 12వ తారీఖు నాడు ఉదాహరణ నేను చెప్తా, 12,000 కూలీలకు సంబంధించి మా గౌరవ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు పాపం వారు చాలా అధికారాలు ఉంటాయి కాంగ్రెస్ కాబట్టి చాలా స్వేచ్ఛగా వాళ్ళు నేను 28 డిసెంబర్ 28నే టింగ్ అన్ని ఫోన్లలో వచ్చేస్తాయి, 12,000 ఇచ్చేస్తున్నాము రైతు కూలీలకని ఖమ్మంలో ప్రకటించారు. మరి ఏమైంది రాజేష్ గారు? ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకా లేదు. అదే బట్టి అంటున్నారండి, నిన్న బట్టి అన్నారు. అసలు ఏనాడైనా భూమి లేని రైతుల గురించి కేసీఆర్ ఆలోచించారా? ఏనాడైనా మళ్ళీ మమ్మల్ని ఏ రకంగా అంటున్నారు రైతులను మోసం చేశారనేది. ఇదే రైతు బంధు, ఇదే రైతు రాజేష్ గారు మమ్మల్ని అనేది అనండి. ప్రజలు కూడా మమ్మల్ని ఏదో ఎక్కడో దగ్గర కొంత తప్పు చేసినాం కాబట్టి ఇవాళ అధికారంలోకి రాకుండా చేసింది. మీరు వీటిని అన్నింటినీ అధిగమించి చేస్తామని కదా అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీలు ఏం చేసినాయి, ఎవరేం చేసినారు అనేటువంటి చర్చ పెట్టుకుందాం, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి విషయాలు మీరు చెప్పి ఆ విషయాలను అమలు పరచలేరనే కదా ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. మేము వేరే ఏం చెప్తలేం కదా. మీరు 15,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతు కూలీలకు ఇస్తాము, యజమానులకు ఇస్తామన్నారు, దాని మీద ఇంకే ఏమీ లేదు. ఇప్పుడు కూడా చివరికి ఏమైంది, సాగు యోగ్యమైనటువంటి భూమికి ఇస్తామన్నారు. మంచిదే, సాగు యోగ్యమైనటువంటి భూమి దాదాపుగా 1,48,000 ఒక్క నిమిషం రాజేష్ గారు, నేనేమంటున్నా, వానాకాలమేమో చాలా వ్యవసాయానికి అవసరమైనటువంటి నీటి లభ్యత ఉంటుంది కాబట్టి మొత్తంగా కూడా అవుతుంది. యాసంగికి వచ్చే వరకు డ్రాస్టిక్ గా అది 50-60% తగ్గుతుంది. కాబట్టి సాగు యోగ్యమైనటువంటి భూమి ఉన్నప్పటికీ కూడా సాగు వసతి లేని భూములు కూడా ఉంటాయి రాజేష్ గారు. అందరికీ పెద్దలకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో కావచ్చు, లేకుంటే గ్రౌండ్ వాటర్ బోర్ వేయడానికి ఇబ్బంది పడి కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో ఒక స్పష్టత లేదు. మీరు గుట్టలు, కొండలు, రాచకొండ, ఇంకో కొండకి ఇచ్చిరని చెప్పిండ్రు. సంవత్సర కాలమైంది. ఏ గుట్టలకు ఇచ్చిర్రు, ఏ కొండలకు ఇచ్చిర్రు, ఆ కొండల వెనుక ఉన్నటువంటి ఆనకొండలు ఎవరు,
ఇవన్నీ కూడా ప్రకటించాలి కదా. ఇప్పుడు ప్రజలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాల పట్ల చాలా నిర్లిప్తత కనబడతా ఉన్నది. 15,000 ఇస్తామని 12,000కే దీన్ని కుదించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశానికి విరుద్ధము, ఇది మోసం అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము చాలా స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేము చేసే డిమాండ్ ఏంటంటే, రైతులకు ఇచ్చినటువంటి 3 హామీలు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇచ్చినటువంటిది ఎకరానికి 15,000 ఒకటి, వ్యవసాయ కూలీలకు 12,000, బోనస్ కొంచెం మేరకు 18 లక్షల టన్నులకు 20 లక్షల టన్నులకు ఇచ్చిండ్రు. 30% కూడా ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి రైతులకు ఇచ్చినటువంటి వాటినన్నా 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 రోజులు అయిపోయినా పర్వాలేదు, సంవత్సర కాలం గడిచిపోయి కరెక్టే. ఈ రోజు ముఖ్యమంత్రి అదే అంటున్నారు, అందరికి ఇద్దామా డిమాండ్ చేస్తాం. దేవప్రసాద్ అందరికి ఇద్దామే అనుకున్నాము, కానీ రాష్ట్రాన్ని ఈ స్థాయిలో దివాలా తీయించారు. ఏదో 4 లక్షల 5 లక్షల కోట్ల అప్పు ఉండొచ్చు, తర్వాత మనం చేయొచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళాడు కేసీఆర్. సో దీన్ని వడ్డీలే కట్టలేకపోతున్నాము. ఈ పరిస్థితి ఉంది, ఆర్థిక పరిస్థితి అనేది కూడా ఆయన వివరించారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు 2 సందర్భాల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో, అన్ని సమావేశాల్లో కూడా ప్రొసీడింగ్స్ లో కూడా ఉన్నారు. వాళ్ళు చాలా సీనియర్ శాసనసభ్యులు, తర్వాత మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి నాయకుడు, ఎందుకంటే మంచి అవగాహన ఉన్నటువంటి నాయకుడు. వారికి ఆర్థిక సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి పట్టుంది. అసలు రాష్ట్రం ఎంత అప్పు తీసుకున్నది, కార్పొరేషన్లు ఏం తీసుకున్నాయి, ఇదేం తీసుకున్నది అనేటువంటి విషయం మీద చాలా స్పష్టంగా ఉంది. ఇదే ప్రశ్నను విక్రమార్క గారిని, రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ లో అనేక మంది విలేకరులు, మీరు ఇంత అప్పు ఉందని చెప్తా ఉన్నారు, మరి ఈ అప్పును అధిగమించి మీరు ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తారంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది. ఎన్ని అప్పులున్నా సంక్షేమ పథకాలకు అడ్డు రాదు అనేటువంటి విషయాన్ని పదే నొక్కి చెప్పడం వల్ల కదా ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గు చూపింది. గత పరిపాలన కంటే, గత సంక్షేమ పథకాల కంటే, గత అభివృద్ధి పాలన కంటే మెరుగుంటదని కదా ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఓన్ చేసుకున్నది, గెలిపించింది, ఇవాళ ముఖ్యమంత్రి చేసింది. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే అది ఎదురుదాడి ఎట్లయితుంది రాజేష్ గారు? అడగని ఏమన్నా మేము అడిగితే డెఫినెట్ గా ఎదురుదాడి అని అనొచ్చు, కానీ ఇచ్చిన అమలు చేయమంటే అది ఎదురుదాడి ఎందుకు అవుతుంది, గుర్తు చేయడం అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. ఓకే, ఆచార్య గారు ఏంటి బీజేపీ ఎలా చూస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన 12,000 రూపాయల ప్రకటన, మీరు మళ్ళీ ఆలోచించి 12,000 ప్రకటన అంటే ఏదైతే ఇచ్చిన హామీలు